కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన వరాహి విజయబేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ ప్రసంగిస్తూ వైసీపీ అరాచకాలకు ఈ ఎన్నికలతో అడ్డుకట్ట పడుతుందని, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయి విలువ చేయని భూములను కూడా ప్రభుత్వంతో 100 రూపాయలకు కొనిపించారని ఆరోపించారు. సిద్ధం పోస్టర్లు, హోర్డింగులు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసేదేమీ లేదని విమర్శించారు. డబ్బులూరు దొలబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు కదా, దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయాన్ని అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం. మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని, రామేశ్వరం మెట్టలో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ వరకు, మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదనేది చిన్న ఉదాహరణ. ఇక్కడ 55 ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కేవలం 1,1900 ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కేవలం 5% మందే లబ్ధిదారులు. 90% మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప, సిద్ధం పోస్టర్లు తప్ప, సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలి.